సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఏంటి ఇక్కడికి వచ్చి పడుకున్నావు? నీతో సరసాలు ఆడదామని. బెడ్రూమ్ లో అల్లేదు, ఇప్పుడు ఇక్కడ ఆడతావా? ఏయ్ నోర్మోయ్, ఒకసారి పక్కకి రా. కరెంటు షాకు పుణ్యమా అని కళ్ళు మూతలు కూడా పడ్డం లేదు. అమ్మమ్మా, నేను ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తోంది. దానికే ఏదో తప్పు చేసినట్టు ఇదైపోతున్నారేంటి? రండి, నేను చేసిన తప్పేంటో నందు దగ్గర కూర్చొని తేల్చుకుందాం రండి. మధ్యలో వాడెందుకు? నోర్ముయ్, మూలిగే నక్క మీద తాడిపండు వేయడం అవసరమా? జయజీవ నక్కన్న సంగతి నాకిప్పుడే తెలిసిందత్తయ్యా. అక్యుపంచర్ అంటే సూతులతో పొడుస్తారు, అదేనా డాక్టర్? అదేనమ్మా. అయితే వైద్యు నాకొద్దు. వాడికేం కర్మ? వాడేమన్నా నీలాగా కరెంట్ లో వేలు పెట్టాడా ఏంటి? చూసారా చూసారా, మన జడ్జి లేచి కూర్చుంది. నా జబ్బు నయమై లేచి కూర్చోలేదు. ప్రాణం తీస్తావని భయపడి లేచి కూర్చున్నాను. ఆ భయమే నిన్ను నడిపిస్తుంది జేజవ్వా. ఈ పూటకి ఇది చాలు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ పంచర్ చేస్తా. చిచి, హాకీ పంక్చర్ చేస్తా. పదండి పదండి, కాఫీలు తాగి అందరూ రెడీ అవుతురు గాని. పదకోదారి పద. భార్యాభర్తల్ని విడదీయాలనుకునే వాళ్ళు నరకానికి పోతారంట జజవ్వా. నువ్వు నరకానికి పోకముందే నరికేస్తా, జాగ్రత్త. భారతి, ఏంటమ్మమ్మా? దీనికి కత్తులు కటార్లు బాంబులు తుపాకులు అక్కర్లేదే. సూదులతో కూడా చంపేయగలదు భారతి. మళ్ళీ సాయంకాలం వస్తుందట తల్లోయ్. నేను తట్టుకోలేనే తల్లోయ్. ఒళ్ళంతా జల్లెళ్ళ తూట్లు తూట్లు పొడిచేసింది తల్లోయ్. అమ్మమ్మా ఊరుకో అమ్మమ్మా, ఊరుకో అమ్మమ్మా. సాయంత్రం లోపు నేనే నిన్ను నడిచేలా ప్రాక్టీస్ చేయిస్తాను, సరేనా? ఆ పచ్చేవి చచ్చి నీ కడుపును పుడతాను. అమ్మమ్మా, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయిందే. మళ్ళీ నా కడుపు నువ్వు ఎలా పుడతావు? అవునే, నీకు కూడా లోకం అయిపోయాను. నువ్వు కూడా 2 సూదులు తీసుకుని గుచ్చేయి. అయ్యో ఊరుకో అమ్మమ్మా. మంటగా ఉందే. షాక్ కొడితే సమ్మగా ఉంటుందా? నాకిప్పుడు మండేది అందుకు కాదు. అటు చూడు, మనుషులను బుట్టలో వేసుకోవడంలో మీ వియ్యాల వారికి మించిన వాళ్లే లేరు. ఈ లోయర్ మిడిల్ క్లాస్ వియ్యంకుడికి ఆ విద్యలు బాగా తెలుసు. కార్లు కడుగుతారు, కాళ్ళు కడుగుతారు. అల్లుడు కోటీశ్వరుడు కదా, టిప్పు కింద ఏ పాతకారు పడేయకపోతాడని ఆశ. ఏంటి నాన్న ఇది?
కారు మీద చాలా దుమ్ముండాదమ్మే. అల్లుడు గారు నడిపే కారు కదా, బాగుండదని కడుగుతా ఉండా. మీరు కడగడం ఏంటి నాన్న? ఎవరైతే ఏందమ్మే, మన పని మనం చేసుకుంటాంలో తప్పే ఉండాదే. ఈ పని మీరు చేయడం నాకు నచ్చలేదు నాన్న. వాటర్ వాషింగ్ ఇస్తే వాళ్ళే కడిగేస్తారుగా. అబ్బా, నేను చేసేది అదే కదమ్మే. వాడికైతే డబ్బులు కూడా ఇయ్యాలి. కడగని ఏం పోయింది? క్లీనర్ తో కలిసి ఎన్ని బస్సులు కడుగుంటాడు. కడగడం కొత్త ఏమీ కాదుగా. మీకు నాలుక మీద కూడా ఆక్యుపంచర్ చేయమని ఇందాక డాక్టర్ గారు చెప్పారు, నేనే మర్చిపోయాను. నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, బయలుదేరు. సర్లేండి, లంచ్ టైం లో వచ్చి పంచర్ చేసి వెళ్తాను. ఇదే వైద్యమే నా బొంద వైద్యం. పోయి దీనికి అప్పచెప్పాడు ఆ డాక్టరు. వాడికి కూడా షాక్ కొట్టుపోను. బాయ్ అమ్మా. అల్లుడు గారు, కారు మీద ఉన్న దుమ్మంతా కడిగేశాను. ఇప్పుడు నీట్గా ఉండాది. నా బతుక్కి దుమ్ము పట్టింది, దాన్ని ఎవరు దులుపుతారు మావా? ఓ బాక్స్ లో స్వీట్, బిస్కెట్స్, హాట్ పెట్టాను. 11ంటికి ఒకసారి, 4ంటికి ఒకసారి తినండి. సరే, మర్చిపోకండి. బాయ్. బాయ్. బయలుదేరదామా? అందరికి బాయ్. ఆగండి, తొందర ఏంటి? ఏమైంది? మన కావ్య కూడా మనతో పాటే వస్తుందండి. ఇవాళ జాయినింగ్ కదా. తనకేదో మోపెడు ఉంది కదా. మోపెడ్ మీద వస్తే పెట్రోల్ ఖర్చు కూడా మోపెడ్ అవుతుంది. అయినా మనం వెళ్ళే రూటే కదా అది కూడా వచ్చేది. ఇది మీ నాన్న కండక్టర్ గా పనిచేసే బస్సు అనుకున్నావా? కిక్కిరిసిపోయే జనాన్ని ఎక్కించుకోవటానికి. వెనకాల నందు ఒకటే కదా కూర్చున్నది. మీ భుజాల మీద ఎక్కించుకోమన్నట్టు మండిపడుతున్నారేంటి? మీరు మహా చిలిపి. ఎంత మరదలైతే మాత్రం మరీ కావ్యను అంతే ఏడిపిస్తారా? నుంచోండి. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, నన్ను దీవించి తరించండి. బాయ్ అమ్మా. బాయ్ అక్క. రైట్. ఇది బస్సు కాదు. రాంగ్. ఓకేనా బావా? ఇంకేమన్నా మర్చిపోయారా? ఇంకెవరన్నా మిగిలిపోయారా? ఇంకెవ్వరూ లేరు బావా. నువ్వు పోనీ బావా. సరే పోనివ్వండి శ్రీవారు. రే ఆగరా. నీకేం గుర్తొచ్చిందిరా? అందరూ చాలా ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాంరా. ఏంటంత ముఖ్యమైన విషయం? పాపం కావ్య మొదటిసారి జాబ్ లో జాయిన్ అవడానికి వెళ్తుంది. మీనాక్షిని కారుకి ఎదురు రమ్మందాం. రేయ్, ఇది మరీ టూ మచ్ రా. నీ మొహం సెంటిమెంట్ రా. మనోభావాలు దెబ్బతింటాయి. కావ్య మొదటిసారి ఉద్యోగానికి వెళ్తుంది. ఎదురు రావేంటి పెద్దమ్మి? దా. నువ్వు ఆ చెయ్యి వదిలిపెట్టేస్తే వస్తుంది. నువ్వురా. థ్యాంక్ యూ నందు. పదండి. ఏంటి? ఆఫీస్ టేబుల్ కీస్ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయండి. ఉన్నాయి కదా, నాకెందుకు గుర్తు చేయటం? ఆ హ్యాండ్ బ్యాగ్ ఇంట్లోనే మర్చిపోయానండి. అవునా? అయితే కారు వెనక్కి పోనీ. పోనీ పోనీ పోనీ. వీడిదో గోల. నోరు మూసుకురా, చంపేస్తా నిన్ను. దివ్య, నా హ్యాండ్ బ్యాగ్ తీసుకురావా? సరే అక్క. ఎల్లమే. దివ్య, పరిగెత్తు మాకు. నిదానంగా తీసుకురా. ఇదిగా అక్క. థ్యాంక్ యూ.
ఇక వెళ్ళొచ్చా? పదండి. అయ్యో తుమ్మింది, అయ్యో తుమ్మిందంట. ఆపండి ఆపండి ఆపండి. వామో తుమ్మిందా? అయితే దిగి మంచిని తాగేసి వెళ్దాం పద. ఓకే. ఇలాంటి తొక్కలో సెంటిమెంట్స్ నాకేం లేవు. పాపాల టాపాలి డ్రైవర్ బతికి అయిపోయింది నాకు. పదండి. అయ్యో తుమ్మింది, అయ్యో తుమ్మిందంట. ఆపండి ఆపండి ఆపండి. వామో తుమ్మిందా? అయితే దిగి మంచిని తాగేసి వెళ్దాం పద. ఓకే. ఇలాంటి తొక్కలో సెంటిమెంట్స్ నాకేం లేవు. పాపాల టాపాలి డ్రైవర్ బతికి అయిపోయింది నాకు. ముద్దుల మరదలు మొదటిసారి ఊళ్ళో వెళ్ళడానికి వెళుతుందట. పెళ్ళాన్ని ఎదురు రమ్మన్నాడు. ఏ నిన్ను రమ్మనొచ్చు కదా, అందుకే తుమ్మాను. వాళ్ళు ఎవరు దగ్గినా తుమ్మినా ఆగేలా లేరు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్టు లేదు వాళ్ళకి. చిచి. అమ్మ మీనాక్షి, ఇంకా అక్కడే నిల్చుని ఊపుతుంటావా? నాకు మా అమ్మమ్మకి కాస్త టిఫిన్ పడేయి. వస్తున్నానత్తయ్యా. నాకు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా? దేనికి? ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నాను బావా. కస్టమర్స్ కి బెస్ట్ ఆఫ్ లక్, స్టాఫ్ కి ఆల్ ది బెస్ట్, నీకు కంగ్రాట్స్. కొంచెం కస్టమర్స్ ని కేర్ఫుల్ గా చూసుకో. పో బావా. నువ్వా? ఏంటి పక్కకు లేగావు? ఏదన్నా చెప్పాలా? అడగాలి. కొంపదీసి మీ బావకి నేనే సెలెక్ట్ చేసి చెప్పామండి. చెప్తే అవుతుంది, చెప్పబోతే అవుతుంది, తెలిస్తే అవుతుంది, తెలియపోతే అవుతుంది. చెప్తే మీ బావకి నా మీద కోపం వస్తుంది, చెప్పపోతే నా మీద గౌరవం దొక్కుతుంది, తెలిస్తే నన్ను మందలిస్తాడు, తెలియకపోతే మర్యాదగా పలకరిస్తాడు. అర్థమైందా? చెప్పకుండా చెప్పింది చెప్పి నీ పేరు మాత్రం బయట పెట్టలేదనుకో. బతికించావు. నువ్వు నన్ను సెలెక్ట్ చేసి బతికించావు. పోయి పని చూసుకో. నన్ను దీవించవా? దీవించడం కాదు, ఆల్ ది బెస్ట్ అని అడగాలి. అంటే ఇక్కడ అందరికన్నా నువ్వే మొదలుగా కనిపిస్తున్నావు కదా, అందుకే దీవించమన్నాను. అసలు నా వయసు ఎంత అనుకుంటున్నావే? భూమి ఆకాశం గాలి నిప్పు నీరు నువ్వు ఒకే ఏజ్ గ్రూప్ అనుకుంటున్నాను. నా పరువంతా పంచభూతాల్లో కలిపేసావు కదా తల్లి. ఎక్కడా? ఇక్కడ. దీవించు. స్వరపేటికి అరిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకో. థాంక్యూ. వెళ్ళు. బై. నీ బాధేంటయ్యా? మీ బావకు నా మూలంగానే ఉద్యోగం వచ్చిందని చెప్పేశావా? చెప్తే అవుతుంది, చెప్పబోతే అవుతుంది, తెలిస్తే అవుతుంది, తెలియపోతే అవుతుంది. చెప్తే నా సెన్సేతార్ అవుతుంది, నా సీట్ బరస్ట్ అవుతుంది. తెలిస్తే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విస్తర్ అవుతుంది. నా ఇంట్లో నా పెళ్ళాం దగ్గర బెడ్ కరువు అవుతుంది. నా పిల్లలకు తండ్రి అనే పదం కరువు అవుతుంది. నా బతుకు ప్లాట్ఫామ్ అవుతుంది. చివరికి నా జీవితం అడుక్కునే వృత్తికి పరిమితం అవుతుంది. ఎండకి వేడికి చలికి నా ఒళ్ళు బలవుతుంది. అలాగే నా లైఫ్ ఎండ్ అవుతుంది. అందరూ ఇలా భయపడతారేంటయ్యా? మా బావ ఏమన్నా మింగేస్తాడా? ఉద్యోగంలో చేరాక నీకే తెలుస్తుందమ్మా. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. జాగ్రత్తగా జాబ్ చేసుకో. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ. ఇవ్వు. మీ బావగారి చేతుల మీదుగా తీసుకుందు గాని పద. కరెక్ట్. ఫాలో మీ. హలో. నో నో, యు ఫాలో మీ. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఏమయ్యా, ఎదురుగా నేనున్నాను, ముందు ఇక్కడ విష్ చేయకుండా అక్కడ విష్ చేస్తావేంటయ్యా? బలిసిందా? అయ్యో లేదు సార్, మీరిచ్చే జీతానికి బలిసిపోయేంత తిండి నాకెక్కడ దొరుకుతుంది సార్? నువ్వు ప్రతిదీ తీసుకెళ్లి నీ జీతానికి లింకు పెట్టాలని చూడుకో, చంపేస్తాను. అబే, టైం దొరికినప్పుడైనా మీకు గుర్తు చేస్తే నా టైం బాగున్నప్పుడు మీరేమైనా జీతం పెంచుతారేమో నా ఆశ సార్. ఈ పిల్లిని వెంట పెట్టుకొచ్చావేంటి? పిల్లి కాదు సార్, సరిగ్గా చూడండి, పిల్ల. అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతుల మీదుగా తీసుకుందామని వచ్చాను బావగారు. నా చేతుల మీదుగా తీసుకోవటానికి అదేమన్నా అవార్డా? నాకు అదో సెంటిమెంట్ బావగారు. తప్పుల సెంటిమెంట్స్. ముందా బాబాను పిలుపు మానే. ఇది ఆఫీస్, నేను నీ బాస్ ని.
అలాగే బాస్, కొంచెం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చుకో బాస్. ఇదిగోండి సార్, ఇవ్వండి. పాపం ఈ పిల్ల ఎవరికి ఎక్కువగా మర్యాద ఇచ్చే రకం కాదు. ఇచ్చినప్పుడే పుచ్చుకుంటే మరక మర్యాద దక్కుతుంది. ఇవ్వండి సార్. దీని బోడి మర్యాద నాకేం అక్కర్లేదు. కావాలంటే నువ్వివ్వు. ఇప్పుడు మీరిస్తారా ఇవ్వరా? ఇవ్వను. అంత ఇదిగా అడుగుతుంటే కాదంటున్నారేంటండి? ఇవ్వండి. నేను ఇస్తే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వను. సస్పెన్షన్ లెటర్స్, డిస్మిస్ ఆర్డర్స్, ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నట్టు నోటీసులు ఇలాంటివే ఇస్తాను. విన్నావుగా, ఆయన చేతి మీద ఒక్క మంచి పని కూడా చేయరని ఆయన ఒప్పుకున్నారు. ఇంకా ఆయన చేత్తో ఆర్డర్ అందుకోవడం అవసరమా చెల్లి? అవును, అందుకుంటే అమృత హస్తాలతో అందుకోవాలి, ఎలాంటి చేతులతో కాదు. ఏయ్, అయ్యో నేనలే సార్, ఆ మాట మీరే ఒప్పుకున్నారు. అయితే నువ్వే ఇవ్వక్క. ఓకే, ఇటువంటి శరత్. కావ్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అక్క. చూడు బాస్, నీలాంటి ఎంప్లాయ్ దొరకడం నా కంపెనీకి గర్వకారణమని నువ్వే అనేలా నేను చేస్తాను. చూద్దాం. ఇక దయచేయి. ఓకే, అందులో ఏముంది, వెళ్తాం. వెళ్ళు. ఫ్యామిలీ మొత్తం నా ఆఫీసులో దూరి బతికేస్తున్నారు. ఊరుకోండి సార్, మీరేదో వాళ్ళని ఫ్రీగా పోషిస్తున్నట్టు పనికిరాని బిళ్ళపెందుకు? ఆ మాటకొస్తే మీ భార్యనే మీరు పోషించట్లేదు. పాపం పొద్దున్నే లేచి ఇంట్లో వంట చేసి అంట్లతో మీ బట్టలు ఉతికి 9 గంటలకు ఆఫీస్కొచ్చి మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం స్నాక్స్ తిని కష్టించి ఒళ్ళొంచి మెడలోంచి పనిచేసి ఆవిడ పొట్ట ఆవిడే పోషించుకుంటున్నారు సార్. కరెక్ట్ గా చెప్పారు శరత్. నిన్ను నిజాలు చెప్తే ఇలాగే ఉంటుందిలేండి. దివ్య, అక్క చెయ్యి మంచిగా పండాల, తెలుసా? సరే అమ్మా. పెద్దమ్మి, ఏంది వరుదిని ఇంకా రాలేదు? ఇప్పుడెలా ఉందమ్మమ్మా? పొద్దున కంటే పర్వాలేదులే. ఏమయ్యో? ఏంటే గోదారి? పంతులు గారు చెప్పిన పూజా సామగ్రి అంతా తెచ్చేశారు గాని పూలు మాత్రం తేలేదేమయ్యా? పొద్దున్నే తెస్తే వాడిపోతాయని రేపు పొద్దుగాలు తెద్దాం అనుకున్నానే. అట్టాగే పంతులు గారికి ఫోన్ చేసి రేపు ముహూర్తం టైం కన్నా ముందుగానే రమ్మని చెప్పు. అట్నే, ఇప్పుడే చెప్తా. ఏంటి చిన్నమ్మి, అక్క గోరింటాకెడుతున్నావా? అవునా? ఆ పంతులు గారు నమస్కారం. రేపు మా ఇంట్లో 16 రోజుల పండుగ ఉంది, గుర్తుందిగా? కొంచెం ముందుగా రావాలండి. ఉంటాను. ఏమయ్యా, వియంకుల వారికి ఫోన్ చేసినావా? పొద్దుగాలే చేసినానే, ఈ పాటికి రావాలి. ఏంటే భారతి, ఏమైంది? ఇంకేం జరగాలి? 16 రోజులు పండగ కదా, తెగ హడావిడి చేస్తున్నారు. అదిగో బావగారు వచ్చేసారు. నమస్కారం బావగారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? నమస్కారం. నమస్కారం అమ్మా. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందా? ఏం భారతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. రండి రండి బావగారు, రండి. గోదారి, బావగారి కాఫీ తీసుకురా. అట్నే, నేను తీసుకొస్తా. రండి బావగారు. ఏనానమ్మా, ఎలా ఉన్నావు? కరెంట్ షాక్ కొట్టిందట కదా? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్క మురిగిందని మొన్న కరెంట్ షాక్ కొడితే ఈ రోజు వచ్చి పలకరిస్తున్నావా? ఏం చేయమంటావు, బిజినెస్ పని వల్ల కుదరలేదు. అవునరా, నీకు మనుషుల కంటే బిజినెస్ ఎక్కువైపోయింది. మనుషులకి విలువే లేకుండా పోయింది. అంతా నీ ట్రైనింగే నానమ్మా. చూసావటే,
మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో? నువ్వింకాపమ్మమ్మా, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఎందుకే? 16 రోజుల పండగ జరుగుతుందనా? అసలు నేనుండగా ఎలా జరుగుతుంది?